ఢిల్లీలో పోయి ధర్నా చేయటం ఏంటి, ఒక ప్రెసిడెంట్ వాళ్ళు పెట్టమని డిమాండ్ చేయటం ఏంటి, ప్రజలు ఎలా నవ్వుకుంటున్నారంటే ఇతనికి పూర్తిగా మానసిక స్థితి కూడా బాగాలేని పరిస్థితికి వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ చెల్లెలు షర్మిలా గారు చెప్పారో ఆ చెప్పిన మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయి. జగనన్న మానసిక స్థితి బాగాలేదని చెప్పిందో ఆ మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయని చెప్పి అనుకున్న పరిస్థితి ఈరోజు ప్రజలు వచ్చారు. నేను మీకు చెప్పా కదా, మేము గేట్ గానీ ఓపెన్ చేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. పూర్తిగా అంటే 100% ఖాళీ అవుతుంది. గేట్లు అంటే చెప్పాం కదా, ఎవరైనా పదవులకు రాజీనామా చేయాలి, ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పాం. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి. కొంతమంది అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో అవినీతి పనులకు ముద్రపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీజనబుల్ గా ఒక దీంట్లో ఉండి అన్ఫార్చునేట్ గా ఆ పార్టీలో ఉన్నారో అటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈ రోజు వస్తామంటే అటువంటి వాళ్ళకి వెల్కమ్ పలుకుతాం. ఇప్పుడు మన మీద పోటీ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు వద్దంటారు. మనం మొన్న కార్పొరేటర్లు తీసుకున్నాం, అప్పుడు డెఫినెట్ కొంత లోకల్ కొంత రెసిస్టెన్స్ వచ్చింది. మళ్ళీ అందరితో కూడా మాట్లాడి కన్విన్స్ చేసి పార్టీ స్ట్రెంత్ కావాలంటే అందరూ తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. అందుకే మొన్న 10కి 10 స్టాండింగ్ కమిటీ తెలుసుకున్నాం. నేను అప్పుడు ఏదైతే చెప్పానో అది సింకింగ్ బోట్ అని, ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. అది మునిగిపోయిన పడవ, ఇక ఇంతకుముందు మునుగుతున్న పడవ అని చెప్పాను, ఇప్పుడు అది మునిగిపోయింది. అందుకే ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు. ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్ గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు. ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రోజు ఏదైతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, వేదా మస్తానరావు కావచ్చు, మొన్న ఎమ్మెల్సీగా ఉన్న పోతల సునీత కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ రోజు పార్టీకి వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనందరూ కూడా గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్తితో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కండిషన్ ఏంటంటే ఏదైతే గతంలో వాళ్ళు వేరే పార్టీ ద్వారా పొందిన పదవులు ఉంటాయో ఆ పదవులకి రాజీనామా చేసి మాత్రమే అటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పాం. దాన్ని 100% ఆచరణలో కూడా పెడతా ఉన్నాం. ఈ రోజు వీళ్ళిద్దరు కావచ్చు, రేపు మిగిలిన ఎంపీలు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధాన కారణం కర్త కర్మ క్రియ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2019లో ఆయనకు ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్తి ఇచ్చారు. 151 సీట్లతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయనకు అధికారం ఇస్తే ఆ 5 ఏళ్లు ఆయన ఎలా పరిపాలన చేశాడో ఎవరు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అది గుర్తొస్తే ఒక నైట్ మేర్ లాగా అందరూ ప్రజలు భావిస్తా ఉన్నారు. అందుకే అటువంటి తీర్పు మొన్న 11 సీట్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉందో ఆయన వ్యక్తిత్వం మార్చుకొని, ఆలోచన సరళి మార్చుకొని ఒక ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాడితే కనీసం వచ్చే ఎలక్షన్లకైనా ఒక ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది తప్ప, లేకపోతే ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలు కాకముందే ఆయన ఢిల్లీలో పోయి ధర్నా చేయటం ఏంటి, ఒక ప్రెసిడెంట్ వాళ్ళు పెట్టమని డిమాండ్ చేయటం ఏంటి, ప్రజలు ఎలా నవ్వుకుంటున్నారంటే ఇతనికి పూర్తిగా మానసిక స్థితి కూడా బాగాలేని పరిస్థితికి వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ చెల్లెలు షర్మిలా గారు చెప్పారో ఆ చెప్పిన మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయి. జగనన్న మానసిక స్థితి బాగాలేదని చెప్పిందో ఆ మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయని చెప్పి అనుకున్న పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చారు.